హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మే 4 జరిగిన నీట్ ఎగ్జామ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో చెప్పబోతున్నాను. అలాగే 2026 రాసే నీట్ స్టూడెంట్స్కు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పేపర్ డిఫికల్టీ లెవెల్కి వస్తే కనుక పేపర్ అనేది మరి అసలు ఈజీగానే లేదు ఫ్రెండ్స్, డిఫికల్ట్ అని చెప్పచ్చు. సో ఇది మోర్ డిఫికల్ట్ కేసుకి కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి 3 సబ్జెక్టులు డిఫికల్ట్గానే వచ్చాయి. లైక్ ఎప్పుడైనా మనకి పేపర్ అనేది మోడరేట్గా ఉండాలంటే కనుక ఒక పేపర్ అనేది కష్టంగా వచ్చి ఇంకా మిగతా 2 పేపర్లు ఈజీగా వస్తే దాన్ని మనం మోడరేట్ పేపర్ అంటాము. సో ఇక్కడ ఈ కేసులో వచ్చేసి మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్ అనేవి డిఫికల్ట్గానే వచ్చాయి. ట్విస్టింగ్ టైప్లో వచ్చాయి. మోస్ట్గా చెప్పాలంటే ఒక నార్మల్ ఎన్సీఆర్టీ చదివి నార్మల్గా ఆన్లైన్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి అసలు లైక్ ఎక్కువ స్కోరింగ్ అంటే 550+ కూడా స్కోర్ చేయలేరన్నమాట. ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి లైక్ నార్మల్ పీవైకు చేసే పిల్లలకైతే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సీట్ పక్కన పెడితే కనుక మార్క్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము. సీట్ గురించి అయితే తర్వాత డిస్కస్ చేద్దాం. కట్ ఆఫ్ తక్కువ ర్యాంక్ అనేది మంచిగా వస్తే సీట్ వస్తుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ డిఫికల్టీ లెవెల్ డిస్కస్ చేస్తే కనుక ఇక్కడ బాటనీ అందరూ ఈజీ అంటున్నారు. సో అంత ఈజీ ఏం రాలేదు ఫ్రెండ్స్. ఈజీ అంటే 360కి 355, 350 వస్తే దాన్ని మనం ఈజీ పేపర్ అని చెప్తాము. సో ఈ పేపర్ ఏమంత ఈజీగా ఏం లేదు. సో నార్మల్గా చెప్పాలంటే ఒక నార్మల్గా ఎన్సీఆర్టీ చదివిన వ్యక్తి అయితే మరీ ఇంత డీప్గా చదవడు. సో ఇక్కడైతే మనకి